హాయ్ అండి. నమస్తే అండి. వేణుస్వామి గారు తెలుసా అండి? తెలుసండి. ఏం చేస్తారు ఆయన? ఆయన ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణుడు అని చెప్పేసి ఒక ప్రాచుర్యం ఉండేది గతంలో. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు రానంత వరకు తను చెప్పిండేది వేదము. నేను సాక్షాత్తు దైవ స్వరూపణుడు అయినటువంటి ఒక అంశగా నేను భూలోకంలో నేను చెప్పిండేదే జరుగుతుంది నా శాస్త్రం ప్రకారం, నా మాటే నా శాసనం అన్న చందంగా జ్యోతిష్య శాస్త్రం చెప్పిన వ్యక్తి అని చెప్పేసి గతంలో ఉండేది. ఇప్పుడు తేట తెల్లం అయిపోయింది, అంతా డొల్లా అని. ఇప్పుడు మీరు అంటున్నారు దైవాంశ సంభూతుడు అని చెప్పుకుంటాడని. ఇదిగోండి నేను చూడండి, చికెన్ తినడం, మందు కొట్టడం ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో ఒక పబ్ లో కూర్చొని ఉన్నాడు ఆయన. పబ్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు, మందు కొడుతున్నాడు, స్టఫ్ చికెన్ పెట్టుకొని ఉన్నాడు. పైగా విచిత్రం ఏంటంటే పసుపు చొక్కా వేసుకొని ఉన్నాడు. అంటే ఎవరన్నా జనాలు చూసి పట్టుకొని చిత్తగొడతాకు వస్తే నేను తెలుగుదేశంలో చేరిపోయానని చెప్పడాక మరి ఏంటో మరి. ఈయనే కేసీఆర్ గెలుస్తారని చెప్పారు, హైదరాబాద్ క్రికెట్లో గెలుస్తుందని చెప్పాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే నేను అసలు ఇంకా జ్యోతిష్యమే చెప్పనన్నాడు, శాస్త్రమే చెప్పనన్నాడు. ఇటువంటి వ్యక్తి ఈయన ఈ దొంగ కళ్ళజోళ్ళు పెట్టుకొని చెప్పే జ్యోతిష్యాన్ని ఈ సినిమా యాక్టర్లు, సినిమా నటులు ఆయన వెనకాల పడి ఆయనకి వేల కోట్ల రూపాయలు సమర్పించి ఆయన్ని అనవసరంగా పెద్దవాడిని చేశారు. ఇప్పుడు ఈయన పబ్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. సార్, మీరు ఇందాక ప్రస్తావించారు వేణుస్వామి అని. ముందుగా అతని చెప్పిన మాటలు ఫలించాయా లేదా, జరిగాయా లేదా అనే అంశంపై మాట్లాడుకున్నట్లయితే, గతంలో ప్రభాస్ గారికి రాజమౌళి గారి సినిమా తీసిన తర్వాత కెరియర్ లేదు, అతని సినిమాలు ఎవరు చూడరు అని చెప్పడం జరిగింది. అవునా? నెక్స్ట్ వచ్చిన సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వడం జరిగింది. అక్కడ ఫెయిల్యూర్. ఇప్పుడు రెండో విషయం, ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ అతను వరల్డ్ వైడ్ హీరో అయిపోయాడు. ఇప్పుడు రెండో అంశం, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మళ్ళా వస్తుంది, దొరల ప్రభుత్వం మళ్ళా వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈజ్ ద సెకండ్ బిగ్ ఫెయిల్యూరు. ఇంకా మూడో విషయానికి వస్తే, టాటా IPL 17 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాదు గెలుస్తుందని చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పడం జరిగింది అనే అంశంపై కూడా మాట్లాడుతూ, కావ్యమారన్ జాతకం చాలా బాగుంది, ఆమె గ్రహస్థితి బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఈజ్ ద థర్డ్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. నెక్స్ట్ 2024 ఎన్నికల ఫలితాలలో రెండవసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పడం జరిగింది. అంతటితో ఆగలేదు, 2029 కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు కూడా అని చెప్పడం కూడా జరిగింది. ఈజ్ ద ఫోర్త్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. సెలబ్రిటీలు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎవరైతే సెలబ్రిటీలను టార్గెట్ చేసుకొని వాళ్ళ మధ్య జరిగే అంతర్గత విషయాలు ఎవరి ద్వారానో తెలుసుకొని, ఒక అంతర్గత సమాచారం తెలుసుకొని తానేదో చెప్తే జరుగుతుంది అన్నట్టుగా ప్రజల్ని నమ్మించగలిగాడు. నమ్మించగలిగాడు, పర్లేదు. ఆ నమ్మించగలిగిన దానికి ఒక పద్ధతి అన్నమాట, ఒక పూజ అనే ఒక విధానాన్ని ఎంచుకొని ఈ పూజ ద్వారా ఎలా కోట్ల రూపాయలు దండుకోవచ్చు అనేది ఒక వ్యూహం పన్నాడు. దానికి ఏం చెప్పాడు అంటే, ముందర జ్యోతిష్య శాస్త్రం అని చెప్పేసి ఒక ఫ్రంట్ పేజ్ పెట్టేసి, బ్యాక్లో ఆ ఫ్రంట్ పేజ్ వెనకల బ్యాక్లో అంటే తెర ముందు తెర వెనుక, తెర వెనుకలో మనం తీసుకున్నట్లయితే తెర వెనుక ఇండస్ట్రీలో ఉన్నటువంటి తన పరిచయాల ద్వారా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది ఒక 4 విషయాలు తెలుసుకొని, తను ఏదో ఊరినే కుండలు వేసేసి, ఏవో అతనికి తెలియదు, వాళ్ళు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్లు తెలియదు, ఒరిజినల్ జాతకాలు తెలియదు, ఏదో తీసేసుకొని కుండలు వేస్తాడు, అది చెప్తాడు, ఇది చెప్తాడు, అబ్రకదబ్ర ఆవకాయ దబ్బ అన్న చందంగా ఏదో ఒక ఆవకాయ దబ్బ అన్న చందంగా ఏదో ఒకటి చేసేసి ప్రజలందరినీ నమ్మించేసి, జాతకాలు చెప్తే నేను చేస్తే పూజ కామాఖ్యదేవి అమ్మవారి దగ్గర పూజ చేస్తాను, మాంసం ముద్ద, మందు ఇవి పెట్టేసి ఆశీర్వాదం ఇచ్చేసి చేస్తే వాళ్ళ కెరియరు నా భూతో నా భవిష్యత్తు అన్న చందంగా మారిపోతుంది అని చెప్పేసి, మాంసం ముద్దలు తిని మందు కొడతారా అంటే ఆయన యొక్క నైవేద్యం అని చెప్పి చెప్తా ఉంటాడు, అది పెడితేనే అమ్మవారికి ఇష్టము అని చెప్పి చెప్తా ఉంటాడు. ఓకే, అది ఏమైనప్పటికీ అక్కడి ఆచారం అయినప్పటికీ అది పక్కన పెట్టినట్లయితే, వేణుస్వామి గురించి తీసుకున్నట్లయితే, తెర ముందు జ్యోతిష్య శాస్త్రం అని ఒక టైటిల్ పెడతాడు, తెర వెనుక లాబింగ్, సినిమా పెద్దలతో కొంతమంది అంతర్గత సమాచారంతో తెచ్చుకొని ముందుగానే టీవీల ముందుకు వచ్చేసి తాను చెప్పినట్టు జరుగుతుందని చెప్పి ప్రజలను నమ్మబలికాడు. ఇప్పుడు అతను ఏం చెప్పాడు, కొన్ని ఇంటర్వ్యూల్లో, నా కోసం, నా అపాయింట్మెంట్ కోసం 3 నెలలు పడుతుంది, నా అపాయింట్మెంట్ రావాలంటే డబ్బులు కట్టినా కూడా అంటున్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, 3 నెలలు అంటే ఈ 3 నెలల్లో ఎంతమంది అపాయింట్మెంట్లు కోరింటారు, ఎంత డబ్బు కొల్లగొట్టింటాడు. అసలు అతను జాతకాలే చూడ్డంటండి, వాళ్ళ కింద నుండి అసిస్టెంట్లు వాళ్ళు వీళ్ళతో చేపించేసి
ఏదో 4 మాటలు చెప్పించేసి వేణుస్వామి దగ్గర ఒక ఫోటో తీపిస్తారంట. ఓకే, ఇంకా అది వీళ్ళ యొక్క సామ్రాజ్యం, వీళ్ళ మాఫియా ఇది. ఈ వేణుస్వామి మాఫియా ఇలా నడుస్తుంది అనమాట. మరి ఈ పసుపు చొక్కా వేసుకొని పబ్లో కూర్చొని ఆ మందు కొట్టడం, చికెన్ స్టఫ్ తీసుకోవడం ఇదేంటంటారు? ఆయన ఖాళీనే ఉండదని చెప్తున్నారు మీరు. అంటే దైవాంశ సంభూతుడు అని చెప్పాను కదండి. అంటే ఇప్పుడు వేణుస్వామి కొత్త తరహా ట్రెండ్ని తీసుకొని వచ్చాడు. ఓకే, అంటే ఈ స్వాములలో కొత్త తరహా ట్రెండ్ని తీసుకొని వచ్చాడు. ఎన్నాళ్ళు మేము ఇలా బ్రహ్మచారిగా అంటే వెజిటేరియన్ తీసుకున్న వ్యక్తిలా ఉండాలి, కొత్త తరహా ట్రెండ్. స్వామీజీలు కూడా మందు కొట్టచ్చు, చికెన్లు మటన్లు తినొచ్చు అని ఒక కొత్త తరహా విధానాన్ని, ఒక కొత్త మార్గాన్ని, అంటే ఈ పరిధిలో, అంటే ఈ శాస్త్ర పరిధిలో ఉన్నటువంటి మిగతా వారికి ఒక దారి చూపించాడని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. ఆధునిక సన్యాసి అంటారు. ఆధునిక సన్యాసి, ఆధునిక బ్రహ్మచారి, ఏదైనా మనం ఏదైనా అనుకోవచ్చు. ఎందుకంటే అతను ఒక దైవాంశ సంభూతుడు కాబట్టి. ఆయన అనుకుంటే మందు తాగొచ్చు, ఆయన అనుకుంటే చికెన్ తినచ్చు, ఆయన అనుకుంటే మటను తినచ్చు, ఆయన అనుకుంటే పబ్బుల్లో ఏదైనా చేయొచ్చు. కానీ ఈ రకంగా హిందూ కులాలని మతాలని అవమానించడమే కదా ఇది. దేవతలకి మటను మందు నైవేద్యం పెట్టడం అంటే నైవేద్యం ఖచ్చితంగా స్వయాన భగవంతుడు ఇలాంటి వారిని బహిష్కరించాలి. ఇలాంటి వారిని సమాజ బహిష్కరణ చేయాలి. ఎందుకంటే ఇలాంటి చీడ పురుగులు ఉన్నంత కాలము అది వైరస్లా వ్యాపిస్తుంది తప్పితే ఒక పంట ఉంటుందండి. పంటకు చీడ పురుగులు పడుతుంటుంది. పంట అనేది సమాజము. ఈ సమాజానికి చీడపురుగు కలిగినప్పుడు మనం ఏం చేస్తాము? ఎరువులు కొట్టో లేకపోతే దానికి ఇంకోటో ప్రకృతి ఏదో ఒకటి చేస్తుంది. ఇప్పుడు ప్రకృతి ఏం చేయనప్పుడు మనం ఏం చేయాలి? మనం కొట్టాలి. అంటే అప్పుడు ఎవరు కొట్టాలి? సమాజంలో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో ప్రజలు, వాళ్ళు ఎరువులు కొట్టేసి ఇలాంటి వారిని బహిష్కరించాలి సమాజం నుంచి. అప్పుడే సమాజం బాగా ఉంటుందని నేను బలంగా నమ్ముతా. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, మరో విషయంలో మళ్ళీ కొన్ని వివరాలు మళ్ళీ మాట్లాడుకుందాం మరో వీడియోలో. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే.